పీరియడ్స్ 5 డేస్ కన్నా ఎక్కువగా అవుతే ఏమైనా ప్రాబ్లమా అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు మనం మీ వీడియోలో పీరియడ్స్ 5 డేస్ కన్నా ఎక్కువగా అవుతుంటే ఏమైనా ప్రాబ్లమా, ఫర్టిలిటీకి ఏమైనా రిలేషన్ ఉందా, దీన్ని మనం ఎలా ముందే కనుక్కోవాలి, ఏమేమి ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి, సర్జరీస్ ఎప్పుడు ఇండికేటెడ్ అన్న టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. యూజువల్గా పీరియడ్స్ కొంతమంది ఎక్కువ అవుతున్నా కూడా ఎక్కువ అవడం తక్కువ అవడం అనేది పర్సెప్షనల్ ఇష్యూస్ అండి. కొంతమంది కొద్దిగా అవుతుంది, కాకపోతే వాళ్ళు ఎక్కువ అవుతుందని ఫీల్ అవుతారు. కొంతమందికి నిజంగానే ఎక్కువ అవుతుంది కానీ దే డోంట్ ఫీల్ ఇట్ బికాస్ వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా హెవీ బ్లీడింగ్ అనేది అలవాటు. కాకపోతే ఇలా అవ్వడం, హెవీగా బ్లీడ్ అవ్వడం వల్ల వాళ్ళ హిమోగ్లోబిన్ అంతా కూడా తక్కువైపోయి నీరసం జనరల్గా అవుతుంటుంది. సో ఎలా కనుక్కోవాలి పీరియడ్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అంటే, పీరియడ్స్ ఎప్పుడు కూడా లిక్విడ్ ఫామ్లో, బ్లడ్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుందండి. మీకు అలా కాకుండా క్లాట్స్ వస్తుంది అని అంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది అని అర్థం. హెవీ బ్లీడింగ్ యూజువల్గా పెద్ద మనిషి అయినప్పుడు, అంటే ఫీమేల్స్ మెనార్కీ అటైన్ అయినప్పుడు కానీ, అబార్షన్స్ అవుతున్నప్పుడు కానీ, పీరియడ్స్ ముట్లు ఎండిపోయేటప్పుడు, అంటే మెనోపాజల్ నియరింగ్ ప్రీ మెనోపాజల్ స్టేజ్లో కానీ అవ్వడం అనేది చాలా కామన్, ఎక్కువగా అవ్వడం అనేది. కాకపోతే ఈ మెనోపాజల్ ట్రాన్సిషన్స్ అనేది 6 months ఉంటుందండి. 6 months కన్నా కూడా మీకు సెట్ అవ్వలేదు, పీరియడ్స్ వచ్చి మెనార్కీ వచ్చి 6 months అయింది, అయినా కూడా హెవీ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవుతుంది అని అంటే ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించి ఫస్ట్ మనం ఏం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇలా హెవీ బ్లీడింగ్ అవుతుంది అని అంటే హార్మోనల్ స్టేటస్ ఎలా ఉంది, థైరాయిడ్ కానీ, హిమోగ్లోబిన్, షుగర్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా లేదా ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఒక బేసిక్ స్కాన్ చేసి యూట్రస్ ఎట్లా ఉంది, గర్భసంచిలో ఏమన్నా గడ్డలు, ఫైబ్రాయిడ్స్ లాగా ఉన్నాయా, పాలిప్స్ లాగా ఉన్నాయా, గర్భసంచి వాపు ఏమన్నా ఉందా, అండాశయంలో ఏమైనా సిస్ట్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ అండాశయంలో ఏమైనా సిస్ట్ ఉన్నాయంటే అవి నార్మల్ సిస్ట్లా, హార్మోన్ ప్రొడ్యూస్ చేసే సిస్ట్లా అన్నది చూసుకోవాల్సింది ఉంటుందండి. హార్మోన్ ప్రొడ్యూస్ చేసే సిస్ట్లు ఉన్నాయి అని అంటే, సిస్ట్ సైజ్ 5 centimeters కన్నా తక్కువగా ఉంది అంటే ఇలాంటి వాళ్ళల్లో చిన్న మెడిసిన్స్ ఇచ్చి, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటారు, ఇలా సైకిల్ రెగ్యులరైజ్ అవ్వడానికి ఒక 2 months 3 months పిల్స్ ఇచ్చినప్పుడు సైకిల్ అనేది రెగ్యులరైజ్ అయిపోతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంటే సెట్ అవుతుంది. లేదు కొంతమందికి సిస్ట్ సైజ్ చాలా పెద్దగా ఉన్న వాళ్ళకి 8 centimeters కన్నా ఎక్కువగా ఉంది, ఇలాంటి వాళ్ళకి మాత్రమే సర్జరీస్ అనేవి ఇండికేటెడ్ ఉంటాయండి. సెకండ్ థింగ్, గర్భసంచి ఎలా ఉంది, గర్భసంచిలో గడ్డలు ఏమన్నా ఉన్నాయా, ఈ గడ్డలు ఎక్కడ ఉన్నాయి, బేబీ అతికే చోటకి దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా, నెంబర్ ఎలా ఉంది, వీటిని బట్టి సర్జరీ చేసుకోవాలా లేదంటే ఫర్టిలిటీకి తొందరగా ప్లాన్ చేసుకోవాలా అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. అలాగే గర్భసంచి వాపు కూడా యూజువల్గా హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా అని అంటే ఫస్ట్ అసలు రీజన్ ఏంటి, ఉత్త హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా అంటే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అంటే కరెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు ఫైబ్రాయిడ్స్ ఉందో, అడ్నోమయోసిస్, గర్భసంచిలో వాపు ఉందో, పుల్పిర్ ఉందో, ఎస్ ఇలాంటి వాళ్ళల్లో ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఇష్యూస్, ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ ఉంది, పిఐడి ఇన్ఫెక్షన్స్ లాగా ఉంది, ఇలాంటి వాళ్ళకి ఇలాంటి కండిషన్స్ వల్ల బ్లీడింగ్ హెవీ అవుతుంటే ఇలాంటి వాళ్ళల్లో ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ మీకు హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతుంది అని అంటే ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక స్కాన్ చేసుకుని అసలు ఫస్ట్ రీజన్ ఏంటి అన్నది కనుక్కోవాలి. ఆ రీజన్ని బట్టి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు, ఎర్లీగా ఇంటర్వీన్ అయినప్పుడు మనకి చిన్న మెడిసిన్స్, చిన్న టిప్స్ తోటి మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడము, చిన్న టిప్స్ తోటి మెనోరేజియా కంట్రోల్ చేసుకోవడం అన్నది జరుగుతుందండి. నెగ్లెక్ట్ చేసినప్పుడు, ఫైబ్రాయిడ్స్ పెద్దగా అయినప్పుడు, వాపు పెద్దగా అయినప్పుడు, సిస్టులు పెద్దగా ఉన్నప్పుడు మనకి అన్నెసరీగా పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరము, సర్జరీస్కి వెళ్ళాల్సిన అవసరము రావచ్చు. సో ఇదండి హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ గురించి ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.